సింహరాశి వారికి ఈ వారంలో సమస్యలను అధిగమించి కార్యసిద్ధి సాధించే సూచనలు ఉన్నాయా అండి? కొంతవరకు అలాగే ఉన్నాయి. ఎందుకంటే 3 గ్రహాలు రక్షిస్తున్నాయి. గురు, శుక్ర, చంద్రుడు. ఏకాగ్రత విజయం ఉన్నది. సమయపాలన చాలా అవసరం. ఉత్సాహంతో పని చేయాలి. ప్రశంసలున్నాయి. పనికి తగిన ప్రతిఫలం ఉంటుంది. విద్యార్థులు చదువుకునే క్రమంలో ఆ విద్యాఫలాన్ని పొందుతారు. ఉద్యోగపరంగా ఉద్యోగ ఫలం, వ్యాపార పరంగా వ్యాపార ఫలం, ఇలా ఏ వృత్తిలో ఏ రంగాల్లో మనం పనిచేస్తున్నామో ఆయా రంగాల్లో తగిన గుర్తింపు, ప్రశంసలు ఉన్నాయి. క్రమంగా పనులు పూర్తవుతాయి. సంఘంలో తగిన గుర్తింపు దక్కుతుంది. గౌరవం పెరుగుతుంది. బాధ్యతాయుతమైన మీ ప్రవర్తన నలుగురికి ఆదర్శవంతమవుతుంది. అధిక ఖర్చులు ఎదురయ్యే సూచన. మొహమాటం లేకుండా వ్యవహరిస్తే ధనయోగం పడుతుంది. కొందరు అదే పనిగా మిమ్మల్ని ఇబ్బంది కలిగించాలనో, విమర్శించాలనో, మీకు నష్టాన్ని చేకూర్చాలనో చూస్తున్నారు. వారు ఉంటారు. ఇప్పుడు వారిని దృష్టిలో పెట్టుకొని వారి కోసమే మనం పనిచేయొద్దు. భగవదానుగ్రహంతో కష్టాలని అధిగమించి విజయం వైపు ప్రయాణించే అవకాశాలు ఉన్నాయనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. సింహరాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఇవ్వండి. ఆత్మబలంతో విఘ్నాలను విజయంగా మార్చుకోవాలంటే శివారాధన చేయాలి. ఆలయ సందర్శన క్రమంలో ఏ ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? ఉమాసహితంగా అంటే పార్వతీ పరమేశ్వరుల సందర్శనమే ఇక్కడ శక్తికి మూలం. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఇవ్వండి. అష్టమ రాశిలో రవి బుధుల సంచారం. బుధుడికి పెసలు, రవికి గోధుమలు కొద్దిగా పండితులకి దానంగా సమర్పించండి.